హలో ఆల్! ఇప్పుడే 'అగాధ' మూవీ చూసా. ఈ మూవీని 'ఎంఎస్ రాజు' గారు డైరెక్ట్ చేశారు. ట్రైలర్ చూసినప్పుడు నాకు నచ్చింది. టీజర్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉండడంతో, అలాగే పోస్టర్స్ కూడా డీసెంట్‌గా ఉన్నాయని ట్రై చేశా. ఎండింగ్‌కి ఇది హారర్ థ్రిల్లర్ అని చెప్పి థియేటర్‌కి వెళ్ళా. కానీ సినిమా చూస్తే ఎక్కడా భయపెట్టలేదు. ఒక ప్రాపర్ హారర్ సీన్ కూడా నాకు ఎక్కడ జెన్యూన్‌గా ఫియర్ క్రియేట్ చేయలేదు. నేను హారర్ మూవీస్ ఇష్టపడతా. యాక్చువల్లీ నాకు థియేటర్‌లో హారర్ చూసి భయపడడం అంటే చాలా ఇష్టం. కానీ 'అగాధ' ప్రాబ్లమ్ ఏంటంటే సినిమా మొత్తం 'అగాధ'ని చాలా పవర్‌ఫుల్‌గా బిల్డ్ చేస్తుంది. 'అగాధ డేంజరస్', 'అగాధ'ని ఎవరు ఫేస్ చేయలేరు. 'అగాధ' వస్తే సంథింగ్ టెర్రిబుల్ హ్యాపెన్స్ అని బిల్డప్ ఇస్తారు. కానీ యాక్చువల్‌గా 'అగాధ'ని చూపించినప్పుడు ఇంపాక్ట్ జీరో. ఆడియన్స్‌గా మనం భయపడాలి కదా! కానీ అక్కడ క్యారెక్టర్స్ ఇచ్చే రియాక్షన్స్‌కి, మనం ఫీల్ అయ్యే ఎమోషన్స్‌కి కనెక్ట్ ఉండదు. ఫస్ట్ ఇంప్రెషన్ మూవీ సస్టైన్ చేయలేకపోయింది. స్టార్టింగ్‌లో క్రియేట్ చేసిన మిస్టరీ లేటర్ ఇంట్రెస్టింగ్‌గా డెవలప్ అవ్వాలి. హారర్ ఇంటెన్సిటీ పెరగాలి. 'అగాధ' అనే ఎంటిటీ గురించి క్యూరియాసిటీ పెరగాలి. క్యారెక్టర్స్ డేంజర్‌లో ఉన్నారు అనే టెన్షన్ ఆడియన్స్‌కి కూడా ఫీల్ అవ్వాలి. కానీ మూవీ ముందుకు వెళ్ళే కొద్దీ ఆ క్యూరియాసిటీ తగ్గిపోతుంది. ఫియర్ క్రియేట్ అవ్వలేదు. థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా స్ట్రాంగ్‌గా లేవు. బికాజ్ ట్రైలర్ అండ్ టీజర్ చూసి థియేటర్‌కి వచ్చిన ఆడియన్స్‌కి ఫస్ట్ 15-20 మినిట్స్ హోప్ ఇస్తారు. బట్ ఆ హోప్‌ని సెకండ్ హాఫ్ వరకు క్యారీ చేయడంలో మూవీ ఫెయిల్ అయింది. అండ్ ఇంకా స్టోరీ విషయానికొస్తే 'అగాధ' అనే ఒక మిస్టీరియస్ సూపర్ న్యాచురల్ ఎనర్జీ గురించి సినిమా ఉంటుంది. 'అగాధ' అంటే ఎగ్జాక్ట్‌లీ ఒక గోస్టా, ఈవిల్ స్పిరిటా, నెగెటివ్ ఎనర్జీయా అనేది మూవీ బిగినింగ్‌లో క్లియర్‌గా చెప్పరు. ఒక కేవ్ ఉంటుంది. ఆ ఏరియాలోకి ఎవరైనా వెళ్తే వాళ్ళకి చెడు జరుగుతుంది అనే ఒక బిలీఫ్ ఉంటుంది. హీరోయిన్‌కి రిలేటెడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆ లొకేషన్‌కి వెళ్తారు. బేసికల్లీ ఆ ప్లేస్‌ని టూరిస్ట్ లొకేషన్ లాగా ట్రీట్ చేసి అక్కడ షూటింగ్స్ కోసం వెళ్ళిన సిట్యుయేషన్‌లో అక్కడ నుంచి వాళ్ళకి స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ స్టార్ట్ అవుతాయి. ఫ్యామిలీలో నెగెటివ్ థింగ్స్ జరుగుతాయి. అండ్ ఫ్యామిలీలో చాలామంది చనిపోతూ ఉంటారు. ఆ తర్వాత 'అగాధ' అంటే ఏంటి? 'అగాధ'కి హీరోయిన్‌కి కనెక్షన్ ఏంటి? 'అగాధ' నుంచి హీరోయిన్ తన ఫ్యామిలీని ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది? అనే క్వెషన్స్‌తో స్టోరీ ముందుకు వెళ్తుంది. అండ్ ఇంకా సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ 10-15 మినిట్స్ వరకు నాకు జెన్యూన్‌లీ హోప్ వచ్చింది. ఓకే. మేబీ మూవీ స్లోగా స్టార్ట్ చేశారు. బట్ లేటర్ ప్రాపర్ హారర్ థ్రిల్లర్ అవుతుంది అనిపించింది. ఆ హారర్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. ఫారెస్ట్ లొకేషన్స్ ఉన్నాయి. విలేజెస్ ఉంటాయి. ఔట్‌డోర్ లొకేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. కానీ ఆ సెటప్‌ని మూవీ లేటర్ స్టేజెస్‌లో సస్టైన్ చేయలేకపోయింది. అండ్ నెక్స్ట్ పాజిటివ్ కామాక్షి భాస్కర్ల గారు. ఆమె క్యారెక్టర్‌ని మూవీలో ఒక డివైన్ ఎనర్జీ ఉన్న పర్సన్ లాగా ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశారు. అండ్ కాస్టింగ్ వైస్ ఆమెని చూస్ చేయడం కరెక్ట్ డెసిషన్ అనిపించింది. పర్ఫార్మెన్స్ కూడా తన రేంజ్‌లో బానే చేశారు. సో ఆమె క్యారెక్టర్ ఆర్ పర్ఫార్మెన్స్‌ని నేను మేజర్ నెగెటివ్‌గా చెప్పను. యాక్చువల్లీ మూవీలో బెటర్ యాస్పెక్ట్స్‌లో అది కూడా ఒకటి. కానీ అగైన్ క్యారెక్టర్‌కి ఇచ్చిన బిల్డప్, స్క్రీన్ మీద ఇచ్చిన పే ఆఫ్ మ్యాచ్ అవ్వలేదు. ఓకే. హారర్ వర్క్ అవ్వకపోయినా అట్‌లీస్ట్ థ్రిల్లర్ వర్క్ అవ్వాలి. కానీ ఇక్కడ అది కూడా వర్క్ అవ్వలేదు. గుడ్ థ్రిల్లర్ అంటే కంటిన్యూయస్ క్వెషన్స్ ఉంటాయి. ఇది ఎందుకు జరుగుతుంది? అగాధ ఎవరు? బ్యాక్ స్టోరీ ఏంటి? హీరోయిన్‌కి కనెక్షన్ ఏంటి? నెక్స్ట్ ఏం జరుగుతుంది? అనే క్యూరియాసిటీ మెయింటైన్ అవ్వాలి. కానీ ఇక్కడ అసలు ఎంగేజ్ చేయలేకపోయింది. నెక్స్ట్ మేజర్ ఇష్యూ వీఎఫ్ఎక్స్. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌లో వీఎఫ్ఎక్స్ చాలా ఇంపార్టెంట్. బికాజ్ సూపర్ న్యాచురల్ ఎంటిటీని ఆడియన్స్ బిలీవ్ చేయాలి. కానీ ఇక్కడ కొన్ని విజువల్స్ చూస్తే ఇంట్రెస్ట్ బ్రేక్ అయిపోతుంది. కొన్ని ఎఫెక్ట్స్ ఔట్‌డేటెడ్‌గా అనిపిస్తాయి. కొన్ని సూపర్ న్యాచురల్ విజువల్స్ ఆర్టిఫిషియల్‌గా కనిపిస్తాయి. ఇంకా బీజీఎం కంప్లీట్‌లీ టెర్రిబుల్ అని చెప్పను. బట్ ఓకే. కానీ ఇక్కడ కొన్ని ప్లేసెస్‌లో లౌడ్ సౌండ్ ఎఫెక్ట్స్ పెట్టారు. కానీ ఎక్కడా భయం అనిపించదు. అండ్ ఇంకా డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే. ఫైనల్లీ మెయిన్ ప్రాబ్లమ్ ఇక్కడే. ఎంఎస్ రాజు గారు ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్‌గా చాలా మెమరబుల్ మూవీస్‌తో అసోసియేట్ అయి ఉన్నారు. ఆ బ్యాక్‌గ్రౌండ్ వల్ల కూడా 'అగాధ' మీద కొంచెం ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ డైరెక్టర్‌గా ఈ మూవీ ఎగ్జిక్యూషన్ నాకు సాటిస్ఫై చేయలేదు. సో ఓవరాల్‌గా 'అగాధ' గురించి నా జెన్యూన్ ఒపీనియన్ ఏంటంటే హారర్ వర్క్ అవ్వలేదు. థ్రిల్లర్ కనెక్ట్ అవ్వదు. 'అగాధస్' బ్యాక్ స్టోరీ చాలా వీక్‌గా ఉంటుంది. అలాగే వీఎఫ్ఎక్స్ డిసప్పాయింటింగ్‌గా అనిపించింది. స్క్రీన్ ప్లే ఫ్లాట్‌గా ఉంటుంది. పేసింగ్ ఏమో లెంథీ అనిపించింది. బీజీఎం కూడా బిలో యావరేజ్. క్లైమాక్స్ కూడా అప్ టు ద మార్క్ లేదు. అండ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే మూవీ చెప్పిన లెవెల్‌లో 'అగాధ' అనే సూపర్ న్యాచురల్ ఎంటిటీ ఆడియన్స్‌కి టెర్రిఫైయింగ్‌గా అనిపించదు. సో ఇది నా జెన్యూన్ ఒపీనియన్. మరి మూవీ చూసాక మీకు ఎలాగ అనిపించిందో కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.